Namaste, this is Jo Sharma, the American actress, M4M movie heroine. నేను హైదరాబాద్కి మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్కి అమెరికా నుండి వచ్చాను నిన్ననే. M4M మూవీ మోటివ్ ఫర్ మర్డర్ యాజ్ యూ ఆల్ నో చాలా పెద్ద సక్సెస్ అయింది. అమెరికాలో 4th వీక్ కూడా ఈ వీకెండ్ ఇంకా నడుస్తూనే ఉంది. అది అమెరికాలో బీభత్సంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, లాస్ ఏంజల్స్, ప్రేమ్ రెడ్డి గారు, డాక్టర్ జాఫ్రా ఫ్రమ్ బే ఏరియా, అండ్ దెన్ షికాగో, మన న్యూ జెర్సీ శ్రీధర్ చిల్లర్ గారు, ఇట్స్ ఆల్ లాట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ ఆల్ coming together. Dallas, Ajay Reddy garu, all the organizations are coming together and celebrating in a big way. Anta pedda success ayindi. And India lo kuda, Delhi lo ninnane media toti celebrations jarigayi, ee roju Hyderabad lo jarigayi, cake cutting jarigindi. Mumbai lo world wide super hit talk with IMDb 9.1 rating, Book My Show 9.6 and all media channels 3.5 ratings ichi mammalni audience ento aadarincharu. Thank you so much audience, media అండ్ క్రిటిక్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ మూవీకి, డైరెక్షన్కి, మన మోహన్ వడ్లపట్ల గారికి, అండ్ ఒక హీరోయిన్గా నన్ను జో శర్మని కూడా ఎంతో ఆదరించి యాక్సెప్ట్ చేసి నా పర్ఫార్మెన్స్ గురించి ఎంతో బాగా అప్రిషియేటెడ్ అండ్ పొగడ్తలు రాశారు మీడియాలో. నేను ఎంతో థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ మూవీ డెబ్యూలోనే ఓవర్ నైట్ స్టార్ అని చెప్పి ఒక బిరుదిచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్మెంట్ తోటి మీరు ఒక తెలుగు ఇండస్ట్రీకి, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీకి నన్ను యాక్సెప్ట్ చేసి బాలీవుడ్, టాలీవుడ్లో ఇంత ఘనంగా ఎంట్రీ ఇస్తారు అని అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇంకెన్నో పెద్ద పెద్ద మూవీస్తో మీ ముందుకు వస్తూ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వస్తుంది జూన్ 18th నుంచి. అండ్ మన M4M Part 2 కూడా అనౌన్స్ చేసేసాము. హౌ బిగ్ ఇస్ దాట్ బికాస్ ఆఫ్ ద సక్సెస్ అండ్ పబ్లిక్ డిమాండ్. సో థ్యాంక్ యూ అందరికీ, అండ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బిగ్ హిట్. మనకి కంటెంట్ స్టోరీ బాగుందని చెప్పి మాకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మాకు చాలా పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్ చేసినప్పుడు గ్లోబల్ ప్రీమియర్. ఆ 25 కంట్రీ పీపుల్ వాళ్ళు మాకు ఎక్సలెంట్ రివ్యూస్ ఇచ్చారు. మాకు దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున మనము పుష్ చేయాలి అని. అందుకనే ఇంత బాగా మార్కెటింగ్, ఒక మంచి మూవీ మంచి కంటెంట్ ఉన్నప్పుడు మనకి అది ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే చిన్న మూవీస్ హిట్ అవ్వడం అనేది చాలా అరుదు మన ఇండస్ట్రీలో. అలాంటిది కంటెంట్ అంత బాగుంది. కంటెంట్ ఈజ్ ఆర్ హీరో. బాగా పుష్ చేసాము. పర్ఫార్మెన్సెస్ కూడా మోహన్ వడ్లపట్ల గారి ఎంకరేజ్మెంట్తో అందరు యాక్టర్స్ ఇంక్లూడింగ్ నేను బాగా యాక్టింగ్ చేసి చాలా మంచి పేరు వచ్చింది అందరికీ. అందుకని ఇంకా పుష్ చేస్తున్నాము. ఇది మీరు ఇంకా ఆదరిస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేసి ఇంకా మీ ముందుకు వస్తాము. ఎందుకంటే అందరూ కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వాళ్ళని కోరుకుంటారు కదా, మీరు హాలీవుడ్ నుంచి ఇక్కడ టాలీవుడ్ రావడానికి ఏంటి మేడం అంత ఇన్స్పిరేషన్ ఏంటి? జనరల్గా మీరు చెప్పింది కరెక్ట్. అందరూ టాలీవుడ్, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ నేను ఇంట గెలిచి బయట గెలవాలి. నేను ఆ తెలుగు అమ్మాయిని, బార్న్ హైదరాబాద్, ముంబైలో పెరిగాను. కాబట్టి మన టాలీవుడ్, బాలీవుడ్లో చాలా ఫేమస్ అయిన తర్వాత మన హాలీవుడ్లో ఈ M4M Part 2 సీక్వెల్ మూవీ మేము హాలీవుడ్లో కూడా హాలీవుడ్ యాక్టర్స్తో పాటు కూడా షూట్ చేస్తున్నాము హాఫ్ ఆఫ్ ద మూవీ. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మన జెండాని ఎగరేసుకున్నట్టు వెళ్తుంది కదండి, మన భారతీయ జెండా అక్కడ. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఐఎమ్ ఎ ట్రూ ఇండియన్. ఇప్పుడు అసలు టాలీవుడ్ నెంబర్ 1 మొత్తం ఇండస్ట్రీలో. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మనకి బాలీవుడ్లో కూడా టాలీవుడ్ నుంచి అనంటే పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మనకి. బాహుబలి నుంచి రాజమౌళి గారు అండ్ ఇప్పుడు పుష్ప, ఈ హిట్ మూవీస్ వల్ల దానికి మనకి హాలీవుడ్లో కూడా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మనకు ఆస్కర్ కూడా RRRకి మనకు వచ్చింది. ఎనీథింగ్ తెలుగు మూవీ అని అంటే అందరూ వావ్ తెలుగు అంటే కంటెంట్ బాగుంటుంది అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేసాం మనం ఇండస్ట్రీలో. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓ యూఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, ఓ టాలీవుడ్, ఓ పాన్ ఇండియా, బికాజ్ ఓన్లీ టాలీవుడ్ ఈజ్ మేకింగ్ పాన్ ఇండియా. జస్ట్ లైక్ మన M4M మూవీ కూడా 5 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ తెలుగు అండ్ హిందీలో కూడా సైమల్టేనియస్ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హిట్ అయింది. సో అది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, అమెరికాలో తెలుగు వాళ్ళని, తెలుగునే కాదు ఇండియా వాళ్ళని అంటే ఒక విధంగా చూస్తున్నారు, ఇండియా గో బ్యాక్ అని. ఏంటి మేడం అంటే వీడియోలో చెప్పేదాంట్లో అక్కడ రియల్గా ఉందా లేకపోతే ఏంటి మేడం? నేను ఆ టాపిక్లో కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే మన మూవీ ఇండస్ట్రీ, మూవీ వైపు మనం ఫోకస్ పెట్టుకొని దాని మీద బాగా
చేసి మంచి మెసేజెస్ అందరికీ కమ్యూనికేట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదిద్దామని నా గోల్. కంటెంట్ బాగుంది, మూవీ హిట్ అయింది, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా వస్తుంది, ఆల్ బిగ్ ఛానల్స్లో వస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ మేక్ ఇట్ నెంబర్ 1 ట్రెండింగ్ చేసేసేయండి. అప్పుడు M4M 2లో మేము ఆడిషన్స్ అంతా కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాము. సో మీ అందరికీ కూడా ఆపర్చునిటీ మా దానిలో చేయడానికి. సో ప్లీజ్ ఎంకరేజ్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఐ నో అందరూ జో శర్మ ట్రెండింగ్లో ఉందంటున్నారు, ఆనందంగా ఉంది అది వినటానికి. సో డెఫినెట్లీ మనము M4M 2 ఆల్రెడీ అనౌన్స్ చేశాము అండ్ 2-3 పెద్ద మూవీలు సైన్ చేశాను, కానీ టైం వచ్చినప్పుడు వాటిని అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.